నా పేరు ప్రీతం. నేను రాష్ట్ర అధ్యక్షుని ఎస్సీ విభాగానికి. ఈరోజు గత 18 సంవత్సరాల నుంచి నాతోని ఎన్ఎస్యుఏలో యువజన కాంగ్రెస్లో అత్యంత కీలకంగా పనిచేస్తూ జాతి ప్రయోజనాల గురించి పనిచేస్తున్న యాతాకుల ప్రమోద్కి గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసిన అతనికి ఒక అనుభవం ఉంది కాబట్టి ఈరోజు తనకి చెల్లా నరసింహారెడ్డి గారి డీసీసీ అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా పిసిసి అధ్యక్షుల గారి ఆదేశాల మేరకు ఈరోజు యాజకుల ప్రమోద్ని రంగారెడ్డి జిల్లా ఎస్సీ విభాగానికి అధ్యక్షుడిగా నియమించాం. పూర్తిస్థాయి నమ్మకం ఉంది నాకు. యువకులు, ఉత్సాహవంతులు కాంగ్రెస్ పార్టీని పునర్జీవం తీసుకురావడానికి, మరొకసారి కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడడానికి ఈ రాష్ట్రంలో కృషి చేస్తారని, అదేవిధంగా దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా నిన్న మనం చూసుకున్నాము, న్యాయ పోరాట వేదిక మనం పెట్టినాము. అదేవిధంగా నిన్ననే సంకల్ప సభ కూడా పెట్టినా. సంకల్ప సభతోని ఈరోజు ప్రభుత్వము వెన్నులో వణుకు పుట్టించే విధంగా నిన్న సభ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో 12 మంది కుటుంబాలు, ఫస్ట్ సెషన్లో 12 మంది కుటుంబాలతో వాళ్ళని ఇక్కడ పిలిచి ఆ కుటుంబాలకు 50,000 చొప్పున ఆర్థిక సహాయం చేసి వారి బాధలు విని వెంటనే వాళ్ళ బాధలు చెప్పుకున్న వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు వెంటనే కలెక్టర్లతో, ఎస్పీలతో మాట్లాడి ఒక పబ్లిక్ హియరింగ్ కార్యక్రమం చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో నిన్న జరగడం జరిగింది. దానికి ఈరోజు పొద్దుటి నుంచి వందల కాల్స్, అన్న మాకు కూడా అత్యాచారాలు జరిగింది, మా మీద కూడా అవమానాలు జరిగినాయి, మా భూములు కూడా గుంజుకుంటున్నారని ఈరోజు పొద్దుటి నుంచి మా ఆఫీస్కి కానీ నాకు కానీ చాలా కాల్స్ వస్తుండే. దానికి గాను రంగారెడ్డి జిల్లాకు యాతాకుల ప్రమోద్ని నియమించడం జరిగింది. అన్ని మండలాలలో ఎక్కడెక్కడైతే దళితుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే దళితుల భూములు ప్రకృతి వనం పేరు మీద, రైతు వేదికల పేరు మీద, శ్మశాన వాటికల పేరు మీద పందికొక్కులు లెక్క ఈ ప్రభుత్వం గుంజుకుంటుందో ఆ ప్రభుత్వం తల వంచే విధంగా ఆ బాధితులను మన ఆఫీస్ దగ్గర దాకా తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేసే విధంగా పోరాడాలని చెప్పి ప్రమోద్కి ఆదేశిస్తూ ఈరోజు తను నియమించినందుకు నియామకానికి సహకరించిన చెల్ల నరసింహారెడ్డి గారు కూడా ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా రంగారెడ్డి జిల్లాలో ఒక యువకునికి అవకాశం ఇచ్చింది కాబట్టి తనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ప్రమోద్ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలుపుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు మనం చూసుకున్నట్టయితే గత ఎన్నికలలో 100 రోజుల ప్రణాళిక అనే ఒక పేరుతోని కేటీ రామారావు గారు ప్రతి ఒక్క డివిజన్ తిరుక్కుంటూ 100 రోజులలో హైదరాబాద్ని ఏవో డల్లాస్ చేస్తానే అంటిరి, వైట్నం చేస్తా అంటిరి, వివిధ దేశాల పేర్లు చెప్పి ప్రజలకు తెలియని పేర్లు చెప్పి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో ఓట్లు అడుక్కున్నారు. ఓట్లు అడుక్కున్న తర్వాత రూపాయికే నల్ల కనెక్షన్ అన్నారు. ఇంతవరకు రూపాయికి అయితే నల్ల కనెక్షన్ రాలే. అదేవిధంగా కాళేశ్వరం నీళ్లు మరి ఏ భూములలో పారుతున్నాయో తెలియదు, కానీ వర్షాలు పడితే మాత్రం హైదరాబాద్లో ప్రతి ఒక్క ఇంట్లో నీళ్లు ఆ ఇంటి మునిగిపోయే పరిస్థితి కూడా ఈరోజు హైదరాబాద్లో ఉంది. రోడ్ల పరిస్థితి అధ్వానమే, అన్ని ప్రాజెక్టుల పరిస్థితి అధ్వానమే. ఇక్కడ ఏం చూసుకున్నా కూడా ఈరోజు మళ్ళా అంటారు 100 సీట్లు గెలుస్తామని. వీళ్ళ ఒకటే నమ్మకం ఏంటంటే ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీ 2 కూడా తోడు దొంగలే. మేమిద్దరం కలిసిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీతో మాకేం పని, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎన్ని సీట్లు గెలుచుకోగలుగుతారన్న ఒక ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, ముఖ్యంగా 1100 స్లమ్స్ ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నాయి. ఆ స్లమ్స్కి సంబంధించి మా హైదరాబాద్ అధ్యక్షులు ఆల్రెడీ ప్రతి ఒక్క స్లమ్లో కూడా అతను తిరుక్కుంటూ స్లమ్లో ఆల్రెడీ మేము ఒక మూమెంట్ చేస్తున్నాం. ఆ స్లమ్స్లలోకి వెళ్తే కనీసము ఆ మురుగునీరు వాసనతోని కనీసం అక్కడ ఉండే పరిస్థితి లేదు. డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని హైదరాబాదులో ఉన్న ఇల్లులను కూల్చేసి గత 6 సంవత్సరాల నుంచి వాళ్ళు రెంట్లు కట్టుకుంటూ ఉన్న ఇల్లులను కూల్చేసి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇంతవరకు ఒక్కటి కూడా పొజిషన్ కాలే, ఇంతవరకు ఒకటి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే. ఈ క్రమంలో హైదరాబాద్ ఎన్నికలలో వాళ్ళు గెలుస్తా అంటున్నారు. ఎట్లా గెలుస్తారు? నేను ఒక అప్పీల్ చేస్తున్నా, ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మీ దగ్గరికి వచ్చి ఓటు అడిగితే మీ దగ్గర ₹1 వాళ్ళ చేతిలో పెట్టి మా ఇంటికి నల్లా కనెక్షన్ పెట్టిన తర్వాత నాకు ఓటు అడుగు, నాకు రోడ్లు వేపించిన తర్వాత మాకు ఓటు అడుగు, మాకు న్యాయం చేసిన తర్వాత మాకు ఓటు అడుగు అని చెప్పి ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలన్న సందేశంతో రాహుల్ గాంధీ గారు అతి చిన్న వయసులో నన్ను ఏఐసిసిలో కూడా నన్ను కన్వీనర్గా నియమించి 24 రాష్ట్రాలకు నన్ను ఇన్ఛార్జ్ చేసి పంపించడం జరిగింది. ఈరోజు 34 సంవత్సరాల వయసులో నన్ను రాష్ట్ర అధ్యక్షుని చేసి ఈ సీట్లో కూర్చోబెట్టినాడంటే అది మార్పుకి నాంది. ఈరోజు మాకు 10 డివిజన్లు హైదరాబాద్లో ఉంటే ఈరోజు మేము 6 డివిజన్లలో ఏవైతే రిజర్వ్డ్ లేవో అందులో మేము సీట్లు అడుగుతున్నాము. ఆల్రెడీ 2 సీట్లు కన్ఫామ్ కూడా అయిపోయినాయి. ఆల్రెడీ జూబ్లీ హిల్స్ డివిజన్ కోసమని మేము బాగా పట్టుబట్టున్నాము. జూబ్లీ హిల్స్లో కాటూరి రమేష్ అని చెప్పి మా డివిజన్ అధ్యక్షుడు ఉండే, ఆ డివిజన్ అధ్యక్షుడు గురించి అని చెప్పి మేము టికెట్ పట్టుబట్టినాము. బరాబర్ ఈసారి 150 సీట్లలో
రిజర్వ్డ్ 10 ఉన్న తర్వాత కూడా ఇంకొక 5 నుంచి 6 అర్హులైన దళితులకు టికెట్ ఇచ్చే ప్రయత్నంలో 100% కాంగ్రెస్ పార్టీతో మేము కృషి చేస్తాం. ప్రమోద్ గారు ఈ ఎన్నిక కావటం ఎలా అనిపిస్తుంది? మరి మీ యొక్క జీహెచ్ఎంసీకి మీ యొక్క పాత్ర ఎలా ఉంటుంది? ఈరోజు వీత్రి న్యూస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రమోద్ కుమార్. నన్ను ఈరోజు రంగారెడ్డి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షునిగా నియమించినటువంటి మా ప్రీతమ నేత రాష్ట్ర అధ్యక్షులు మా అన్న ఎప్పుడూ మా కష్టాలలో ముందుండి దళిత సమాజం కోసం తన ప్రాణాలైనా సైతం లెక్క చేయకుండా ముందుకు తీసుకెళ్తూ దళితులు ఎక్కడైతే నష్టపోతారో వారి కోసం జిల్లా తిరుగుతూ వాళ్ళ కోసం పోరాడుతున్న నాయకుడు మా అన్న నాగర్ ప్రీతం అన్న గారికి నాకు సహకరించినటువంటి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాదు అచ్యుత్ రమేష్ అన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే రాష్ట్ర కన్వీనర్ ఇటికల చిరంజీవి అన్న గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా పిసిసిఐ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాపై ఇంత నమ్మకం ఉంచి ఈ పదవిని నాకు బాధ్యత అప్పగించినందుకు నేను పార్టీ కోసం వెళ్ళ కష్టపడుతూ రాష్ట్ర కమిటీ ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి కట్టుబడి పనిచేస్తానని తెలియజేసుకుంటూ దళితుల కోసం అన్న నాయకత్వంలో ఎక్కడ పిలిపించినా వారికి అండగా నిలబడి వారి యోగక్షేమాలు తెలిసేసి ముందు నడుస్తానని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఎస్సీసీఎల్ కన్వీనర్గా నియమించిన ప్రీతం గారికి, మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎస్సీ డిపార్ట్మెంట్కి వారి జీవితాంతం రుణపడి కష్టపడి పనిచేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు దజ్జీ చెన్నారావు, ఎస్సీసీఎల్ కన్వీనర్.